పంచినైనా దూల సువర్ణగా అను నేను దూల సువర్ణ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్నైనా వరికుప్పల శ్రీరాములు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. వాడి సభ్యునైన నేను మన్నెం వెంకటయ్య అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరింపబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడినైన నేను పార్కుల లక్ష్మమ్మ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయవలసిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించనని భగవంతుని పేర సత్యనిష్టతో లక్నారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యునైన నేను సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు సత్యావతి ఏర్పాటు చేయబడిన సరితకు మరియు లక్ష్మమ్మ గారి కూడా సన్మానం చేయబోతున్న నమ్మకం మరియు విధేయత కలిగి ఉన్నది. నేను సన్మానం అందుకుంటున్నటువంటి వార్డు సభ్యులకు మరియు సర్పంచ్ ఉప సర్పంచులకు వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు అన్ని రకాలుగా భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి గ్రామాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణం చేయాలని చెప్పి పల్లె ప్రగతికి తోడ్పడతారని చెప్పి మనవి చేస్తూ అదేవిధంగా పల్లె సీమలో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నది నమ్మకంగా చేయబడి గారికి సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి మన గ్రామ సీనియర్ నాయకులు రాయపార్ల రాహుల్ గారికి కూడా పల్లవి మేడం సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన డైనమిక్ లీడర్ స్ట్రాంగ్ యువకుడు మరి యువ కిషోరం కొల్లె శంకర్ గారు కూడా పల్లవి మేడం చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం అందుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన దూల హుసేన్ యువ నాయకుడు యువ రక్తం మరి కూడా సన్మానం జరుగుతుంది. మీ సన్మానం మా అభినందనలు మేడం. మరి మీ సన్మానం మీ యొక్క ఆశీర్వాదం
ఎల్లవేళలా అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి సాయి ప్రసాద్ యొక్క ఆశయాల మేరకు మీరు అందరూ పనిచేస్తారని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. నెక్స్ట్ అందరూ ఇదే వేదిక పైన కూర్చోాలని చెప్పి దేవుని పేరు లక్ష్మారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలైన విజయ సరిత అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఘనంగా సన్మానించడం జరుగుతుంది. ఇదే విధంగా ఇదే కలిసికట్టుగా ఇదే మన గ్రామంలో ఉన్నటువంటి ఏ కార్యక్రమం జరిగినా ఏ సమస్య వచ్చినా అందరం కలిసి మరియు విధేయత కలిగి ఉండి మిమ్మల్ని కోరుకుంటూ నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. గజన్నలతో మరి బాలసువర్ణను సన్మానించారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలైన నేను రాయిపాట్ల సత్యవతి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. లక్నారం గ్రామ ప్రజలందరికీ నా ఉదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా అందరికీ ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. లక్నారం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మేము ఈ స్థాయిన ఉంచినంటే గ్రామ ప్రజలందరికీ ఒక బిడ్డగా నేను ఒక చెల్లెలుగా అందరూ నాకు చూడండి ఎంత సపోర్ట్ చేశారు. అసలు ఈ స్థాయికి వస్తామనే నమ్మకం కూడా మాకు లేదు, బాధ. కానీ ఓదార్చడానికి కూడా పక్కలు ఎవరు లేరు మాకు. అసలుకి నైట్ అంతా మా ఆయన అసలు నిద్రపోకపోతున్నది. కానీ గ్రామ ప్రజలందరికీ అసలుకి జీవితాంతం రుణపడి ఉంటాము. గ్రామ బిడ్డగా నేను మీ అందరికీ మాటిస్తున్నా. ఒక చెల్లెలిగా ఒక బిడ్డగా అందరికీ నేను తోడు ఉంటానని మాటిస్తున్నాను. గ్రామంలో ఏదో ఒక పని అయినా సరే మేము ముందుండి నడిపిస్తాం. అందరికీ మేము తోడుంటాం. మాకు ప్రజలు ఎలా తోడున్నారో మేము కూడా అలానే తోడుంటామని మనసు పూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అక్కలకు, అమ్మలకు నమస్కరించి నాకు ఈ ఉప సర్పంచ్ అనే పదవి కట్టబెట్టిన ఈ గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరికీ ఎంతోమంది నా మీద ఇష్టంతో ఉండాలి, శ్రీరాములు ఉండాలి అని చెప్పేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి
నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది నిలబడటమే కాదు, నేను ఎక్కడ కూడా ఏదో సంపాదించుకోనికే లక్నారంలో ఈ పదవుల కోసం రాలేదు, అందరికీ తెలుసు. ఎక్కడ కూడా నేను 1 రూపాయి ఆశించకుండా ప్రతి పైసను గ్రామాభివృద్ధికి సహకారం పడేటట్టు, గ్రామ అభివృద్ధికి సహకారం చేసేటట్లు నేను ఉంటానని అందరికీ చెప్పుకుంటున్నా. ఇదే మాట 5 ఏళ్ళ తర్వాత కూడా ఇదే మాట ఉంటుంది నాది. మధ్యలో ఏదో చేసి తప్పించుకునే రకాలు ఉండవు. ఇంకోటి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ చేయని వాళ్ళు కానీ ఎవరు కానీ అందరూ నా అన్నదమ్ములే. ఎవ్వరికి కూడా నేను వేరే అతి చేయను. ఎవ్వరికి ఆపద వచ్చినా నా వంతు శ్రీరాముతో అవుతుంది అనే ఆలోచన ఉంటే నేను చేయడానికి ముందుంటా. కాబట్టి ఎవరు ఎలాంటి వేరే ఆలోచనలు నా మీద పెట్టుకోకుండా నన్ను దీవించాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, కొత్తగా కదా. బాలు అండ్ ఉప సర్పంచ్ శ్రీరాములు గారు, వార్డు సభ్యులు, ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. లక్నారం గ్రామంలో ఈరోజు కొత్త పండగ వాతావరణం ఏర్పడింది. అవునా? ఏమందరు సప్పగా ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే సైలెంట్గా ఉన్నారు. 10 సంవత్సరాలు 2013 జూలైలో నా ప్రయాణం లక్నారంలో. ఈరోజు వీళ్ళని ఏ విధంగా అయితే ఆదరించిండ్రో ఆ రోజు నన్ను కూడా ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా లక్నారం గ్రామ ప్రజలందరికీ కూడా ఎల్లప్పుడూ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, నా సాయి ప్రసాద్ రావు ఆశీస్సులున్నంత వరకు ఈ గ్రామ ప్రజానికానికి శిరసు వంచి పాదాభివందనాలు చెప్పుకుంటూనే ఉంటాను. ఈరోజు నేను ఇక్కడ నిలబడినా అంటే అది మీ అందరి సహకారం. నాకు ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు మీ సహకారం అందించారో అదే సహకారాన్ని కొత్తగా ఎన్నికైనటువంటి వీళ్లకు కూడా అందించాలి. ముఖ్యంగా రాజకీయం అనేది ఒక గెలుపు ఓటమి వరకే. ఏ కోణాన్ని కూడా రాజకీయంగా ఆలోచించకండి. గ్రామ ప్రజలైనా, కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులైనా, రాజకీయాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవన్నీ పక్కన, మన గ్రామం వచ్చేసరికి గ్రామ సర్పంచ్ అయినా, ఉప సర్పంచ్ అయినా, వార్డు సభ్యులమైనా అందరం మన గ్రామం లోపల మనుషులమే. మన చేతనైనంత వరకు కూడా ఎక్కడా కూడా వీళ్ళు మాకు ఓట్లు వేయలేదు, వీళ్ళు మాకు సహకరించలేదు, వీళ్ళు మా వెంట రాలేదు అనేవి మాటలు కూడా ఎప్పుడో కూడా నేను మీకు చెప్తున్నాను అనుకోకండమ్మా. ఇదొక నేను బాధ్యతగా మీకు చెప్తున్నాను. రాజకీయాన్ని మీ మనసులోకి తీసుకురాకండి. మన గ్రామం అభివృద్ధి జరగాలంటే మన తలుపు తట్టి 2018కి వచ్చేసరికి నా తరపున రామకృష్ణ అనే క్యాండిడేట్ను కూడా మళ్ళా పెట్టుకోవడం జరిగింది. మళ్ళా ఓడిపోయినా నేను ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నా. కానీ ఓడిపోయినా కదా అని నేను పట్నం పోలేదు, గ్రామాన్ని వదలలేదు, ప్రజలను వదలలేదు. చిన్న పెద్ద పిల్ల పిట్టక అందరినీ కనిపెట్టుకొని గ్రామంలోనే ఇల్లును వదలకుండా, ప్రజలను వదలకుండా, గ్రామాన్ని వదలకుండా నా జీవన శైలి కొనసాగిస్తూనే ఉన్నా. మరి అదేవిధంగా మొన్న వార్డు సభ్యులుగా 5వ వార్డులో నిలబడడం జరిగింది. 5వ వార్డు ప్రజలందరూ అరే పాపం ఈయన ఓడిపోతూనే ఉన్నాడు, ఒక్కసారి అంటే గెలుస్తలేడు, ఊర్ను వదిలిపెట్టి పోతలేడు, ఈయన ఊళ్ళో ఉండే మనిషి, ఇటువంటి మనిషిని మనం ఎన్నుకుంటే బాగుంటుంది, అనుభవం ఉంది, ఆలోచన ఉంది, ఒక పెద్ద మనిషిగా ఉంటాడనే ఒక పెద్ద దిక్కుతోటి ఓట్లేసి అధిక మెజార్టీతోటి గెలిపించినందుకు నా 5వ వార్డు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు
నాతోటి వార్డు మెంబర్సు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసరు హెచ్ఎం సార్ గారు, మరియు మాజీ సర్పంచ్ మేడం గారు, అదేవిధంగా పత్రికా మిత్రులు, హెల్త్ డిపార్ట్మెంటు, అంగన్వాడీ టీచర్లు, వివిధ కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగాలు చేస్తూ కూడా తమ విధులని సెలవు పెట్టుకొని ఈరోజు లక్నారం గ్రామంలో, నా సొంత గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం ఉందని ఎన్నో ఇబ్బందులు పడి కూడా సెలవులు పెట్టుకొని, సెలవులు లేకపోతే కూడా ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక హోదాలో పనిచేసినప్పుడు ఒక సెలవు ఎలా తీసుకోవాలనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనము ఇన్వైట్ చేస్తాం కానీ వారికి అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవన్నీ లెక్క చేయకుండా నా గ్రామము, నా సొంత గ్రామము, నా ఊరు అనే భావనతో మాత్రమే ఇక్కడికి తమ పనులను వదులుకొని ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులకి, శ్రేయభిలాషులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయం 12 అయింది, అయినను ఒక్క మనిషి కూడా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళటం లేదు. ఏదో కొత్త ఆతృత, కొత్తగా సర్పంచ్ గారు మరియు టీం ఎన్నికయ్యారు, వీరి నుంచి మనం ఏం ఆశించాలి, వీరు మన ఊరికి సరిపోతారా లేదనే ఆతృతతో అందరూ చూస్తున్నారు. అందరూ ఆలోచించే విధంగా ఇక్కడున్న టీం అందరూ శాయశక్తుల పనిచేస్తారు. ఎవరు నిరుత్సాహపడకూడదు. దయచేసి వారందరి తరఫున నేను మాటిస్తున్నా, సాధ్యమైనంత వరకు అభివృద్ధి పథంలోనే, ప్రతి అడుగు అభివృద్ధి పథంలోనే వేస్తారు, వేయాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇక్కడ ఏమన్నా ఇబ్బందులైనా ప్రతి క్షణం అడుగుతుంటారు కాబట్టి వీరందరూ కూడా చేస్తారు. మేడం, ఏఈఓ మేడం గారు కూడా వేదికపైకి రావాల్సిందే కోరుచున్నాము. ఎందుకంటే ఈరోజు ఒక 200 మంది, దాదాపు 200 మంది ఉన్నారు. ప్రతి గ్రామ సభకు కూడా ఇదే మంది ఉంటేనే స్వీకారం చేపించడానికి వచ్చినటువంటి మండలం ఆర్ఐ గారు, మరియు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ అరుణ మేడం, మరియు 10 సంవత్సరాలు మన గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించినటువంటి శ్రీమతి పల్లవి మేడం గారికి, మరియు వివిధ యువజన సంఘాల సభ్యులకు, మరియు మహిళా రాములకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చూడండి, స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మనిషిగా పుట్టినోనికి 3 రకాలైనటువంటి గుణాలు ఉండాలని చెప్తాడు. ఒకటి కోరిక, తీరిక, ఓపిక. ఈ 3 ఉన్నప్పుడే నిజమైనటువంటి మనిషి లక్షణం మనకు ఉన్నదని చెప్పి స్వామి వివేకానందుడు చెప్తుంటాడు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి మా సలహా అనుకోండి, మా సూచన అనుకోండి, మీరు మా రిక్వెస్ట్ అనుకోండి, గ్రామ అభివృద్ధి కోసం మనమందరం కంకణబద్ధులై ఏ సమస్య వచ్చినా మనమందరం కలిసికట్టుగా చేయి కలిపి గ్రామాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కొత్తగా ఎన్నికైన దూల సువర్ణ సర్పంచ్ గారికి, మరియు డిప్యూటీ సర్పంచ్ శ్రీరాములు గారికి, మరియు వార్డు మెంబర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వీళ్ళందరికీ ఎల్లవెల్లా అన్నింటిలో తోడ్పడా ఉంటామని సభాముఖంగా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మహిళా సంఘం సభ్యులు మన మండల హైయెస్ట్ మనోరే బాగుందండి. రికవర్లో కానీ జిల్లాలో కూడా హైయెస్ట్ మండలంలో 5 లక్షల రూపాయలు మనకి మొన్న 20వ తారీఖు మళ్ళీ పడ్డాయి మేడం. ప్రభుత్వం నుంచి ఏ వచ్చిన పథకాలు ప్రతి ఒక్క మహిళకు అందజేస్తాం. కాకపోతే కొంతమంది ఉంటారు, వాళ్ళ కూడా ఎంత చెప్పినా వినరు. ప్రతి ఒక్కరు కట్టుకొని రికవర్ చేసుకుంటే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా తీసుకుంటున్నాను. ఈ అవకాశం అందరికీ ఉదయం నమస్కారం.